మహానటి కీర్తి సురేష్ పెళ్లి తర్వాత కెరీర్ పరిస్థితి ఏంటన్నది తెలియాల్సి ఉంది. ఇన్నాళ్లు సౌత్లో కథానాయికగా మెప్పించిన అమ్మడు బేబీజాన్తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో కీర్తి సురేష్ ఎప్పుడూ లేని విధంగా గ్లామర్ షోతో అదరగొట్టేసింది. ఇన్నాళ్లు సౌత్లో స్కిన్ షోకి కాస్త మొహమాట పడిన కీర్తి సడన్గా బీటౌన్ వెళ్ళగానే తన పంతా మార్చేసింది. బాలీవుడ్లో కేవలం యాక్టింగ్తోనే మెప్పించడం అన్నది చాలా కష్టం. అందుకే అక్కడికి వెళ్ళిన భామలంతా కూడా గ్లామర్ క్వీన్గా మారుతుంటారు. బాబీజాన్ కోసం కీర్తి చేసిన తై షో స్పెషల్ డిస్కషన్కి దారితీసింది. అయితే పెళ్లి తర్వాత మామూలుగా అయితే ఏ హీరోయిన్ అయినా గ్లామర్ షో తగ్గిస్తారు. కానీ కీర్తి మాత్రం రివర్స్లో ఆఫ్టర్ మ్యారేజ్ రెచ్చిపోతుంది. ఇక తికమక కాస్త కన్ఫ్యూజ్గానే ఉన్నా ఇదంతా కీర్తి సురేష్ ఒక ప్లాన్ ప్రకారమే చేస్తుందని తెలుస్తుంది. కీర్తి సురేష్ ప్లాన్ ప్రకారం పెళ్ళైన తర్వాత ఆఫర్లు కష్టంగా ఉంటాయి. ముఖ్యంగా గ్లామర్ షో చేయాల్సి వస్తుంది. అదే ముందుగానే గ్లామర్ షోకి రెడీ అనే హింట్ ఇస్తే అన్ని రకాల పాత్రలు వస్తాయి. ఆ విషయాన్ని కనిపెట్టిన అమ్మడు బేబీజాన్లో అందాలతో అదరగొట్టేసింది. కీర్తి సురేష్ ఈ నయా ప్లాన్ ఆమెకు ఏ మేరకు మైలేజ్ తెచ్చిపెడుతుందో చూడాలి. ప్రస్తుతం అమ్మడు తమిళ్లో 2 సినిమాలు చేస్తుంది. అందులో ఒకటి రివాల్వర్ రీటా కాగా మరోటి కన్నివేడి. ఇవే కాదు, బేబీజాన్లో అమ్మడి గ్లామర్ షో చూసిన బాలీవుడ్ మేకర్స్ కీర్తి సురేష్కి ఆఫర్లు ఇస్తున్నారట. సౌత్లో మహానటిగా మెప్పించి నేషనల్ అవార్డు సైతం దక్కించుకున్న కీర్తి సురేష్ నార్త్ ఇండియన్స్ కోసం మాత్రం తన అందాల ప్రదర్శనకు రెడీ అయ్యింది. బేబీజాన్ అమ్మడికి అంత ఎంకరేజింగ్ ఇవ్వకపోయినా బాలీవుడ్ నుంచి బాగానే అవకాశాలు అందుకుంటుందని టాక్. ఇక అమ్మడి తెలుగు సినిమాల విషయానికి వస్తే చిరంజీవితో బోలా శంకర్తో ఫ్లాప్ చేసిన అమ్మడు మరో ఛాన్స్ అందుకోలేదు. అయితే తెలుగులో ఎలాంటి ఆఫర్ వచ్చినా అమ్మడు రెడీ అనేస్తోంది.